జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు చెప్పాలి. రీసెంట్గా నా అన్వేషణ అనే ఒక ఛానల్ యూట్యూబర్ వచ్చేసి మనకి గరికపాటి గారి మీద, హిందూ ధర్మం మీద ప్రత్యేకంగా ఆయన టార్గెట్ చేస్తూ బీజేపీ పార్టీ మీద కూడా తనకున్న రక్కసని బయటపెట్టడం జరిగింది. ఇది ఎందుకు వచ్చింది ఆయనకి అంటే, మనం చేసే సపోర్ట్. ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఉన్న చెడుని చూడకుండా మంచిని మాత్రమే చూస్తూ సపోర్ట్ చేశాం. ఇది మానవ సహజం. మనము ఎప్పటికైనా కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత తను చేసే పనిని, అంటే తను చేసే కర్మని మనం చూస్తాం. అంటే అతను దేశాలు తిరగడము, మనం ఎప్పుడు వెళ్ళలేని దేశాలకి, ప్రదేశాలకి వెళ్ళి ఆయన ఎంతో కష్టపడ్డాడు, కానీ నిలబెట్టుకోలేకపోయాడు. ఏదైనా కూడా ఒక దాన్ని సంపాదించడం చాలా కష్టం, కానీ దాన్ని నిలబెట్టుకోవడము ఇంకా చాలా కష్టం. కొంతమందికి అది చాలా ఈజీగా వస్తుంది, దాన్ని నిలబెట్టుకోగలరు, దాన్ని జీవితాంతము వాళ్ళు అనుభవించగలుగుతారు. కానీ ఇతను మాత్రం కష్టపడ్డాడు, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పటికీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఒక వీడియో చేశాడు. అది ఏంటి అంటే, నేను బ్రహ్మదేవుణ్ణని, గరికపాటి గారు విష్ణుమూర్తి అని, చాగంటి గారు ఆయన కైలాసంలో ఉంటాడు, శివుడు అని చెప్పి ఇలాంటి వెటకారంగా చేస్తూ ఒక వీడియో చేశాడనమాట. అంటే నువ్వు బ్రహ్మదేవుడివైతే నీ మాటలు మేము వినాలా? నువ్వు బ్రహ్మదేవుడివా? ఇది ఎంతవరకు నీ పరిధి అనేది హిందూ ధర్మం మీద వచ్చేంత పరిధి అయితే నీది కాదు. ఒక బొట్టు పెట్టుకుంటావా? నువ్వు ఆ వీడియోలో నువ్వు ఏం చెప్పావంటే, నేను ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తాను అని చెప్పు. చెప్పులు వేసుకొని సూర్య నమస్కారం చేస్తున్నావు. నువ్వు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నావు. చెప్పులు విడిచి సూర్య నమస్కారం చేయాలని కూడా నీకు తెలియదు. గరికపాటి గారి గురించి నువ్వు మాట్లాడే రైట్ నీకు లేదు. అది నువ్వు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పటికైనా హిందువులందరూ మేల్కొని, ఆల్మోస్ట్ ఇప్పుడు అతనికి సబ్స్క్రైబర్స్ లక్షల్లో తగ్గిపోతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఆయనని నెగిటివిటీని మనం బయటికి తీస్తూ అతనికి బుద్ధి చెప్పే విధంగా మనము ప్రవర్తించాలి. డైరెక్ట్గా మనము అతన్ని అటాక్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను ఎక్కడో ఉన్నాడు, మనము ఇక్కడెక్కడో ఉన్నాము అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇంకా ఇట్లాంటి చీడపురుగులు చాలా ఉన్నాయి. అతను హిందువు అని చెప్తూ భగవద్గీతను పట్టుకొని, తర్వాత వినాయకుడిని పట్టుకొని ఇంత చండాలంగా అతను బిహేవ్ చేస్తున్నప్పుడు మనము మన హిందువుల్ని కూడా మనం మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని హిందూ ముస్లిం బాయి బాయి అనుకుంటూ, క్రిస్టియన్స్ని అందరినీ సమానం అని చెప్పే వాళ్ళంతా ఇప్పుడు మనము వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముందుగా మన భారతదేశ గడ్డ మీద ఈ నేలలో ఏ దేవుళ్ళు ఉన్నారు, ఏ మతం ఉంది, ఏ ధర్మం ఉంది అనేది ముందుగా మనం చూడాలి. దాని తర్వాతే మిగతావన్నీ. ఈ గడ్డను నువ్వు వదిలి ఎక్కడో పోయి గరికపాటి గారి మీద అనేంత స్థాయి నీకు లేదు. నిజానికి వాస్తవానికి గరికపాటి గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అభిమానించినారు. ఆయనకున్న వాక్చాతుర్యం నీకు లేదు. ఆయన అతి కష్టమైన సాహిత్యాన్ని కూడా సరళంగా ఒక నార్మల్ జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పగల సాహిత్యం. అసలు ఒక గంటలో నువ్వు ఆయన చెప్పింది బుక్ రాస్తే నీకు ఒక బుక్ సరిపోదు. అది ఆయన స్థాయి. ఎన్ని పుస్తకాలు చదివాడు, నువ్వు ఎన్ని దేశాలు, సరే నేను అన్ని దేశాలు తిరిగాను, నాకు టాలెంట్ ఉంది, నాకు ఆ అర్హత ఉంది, నేను మాట్లాడతానని నువ్వు అంటున్నావు. నువ్వు దేశాలు తిరిగితే ఎంత వచ్చిందో ఆయన కూర్చున్న చోట అంత సాహిత్యాన్ని సంపాదించగలిగినాడు. ఆయన అనే రైట్ లేదు. పోనీ ఆయన నీ మీదకి ఏమన్నా వచ్చినాడా?
ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడినారు. ఇక్కడ ఆడవాళ్ళే చెప్తున్నారు, బట్టలు వచ్చేసి అది మా కంఫర్ట్నెస్ అనేది మాకు వదిలేసేయండి అని చెప్తున్నారు కదా, ఆడవాళ్ళే చెప్తున్నారు. ఆడవాళ్ళు ఎవ్వరు కూడా బట్టలు విప్పుకొని తిరగాలని వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు. అన్వేష్ గారు, ఆడవాళ్ళు ఎవ్వరూ అనుకోవట్లేదు, మీరు అనుకుంటున్నారు. ఫ్రీగా ఉండాలి, మేము చెప్పినామా ఫ్రీగా ఉండాలి, పద్ధతిగా వేసుకోండి అంటే చూడముచ్చటగా ఉండాలి అని ఆయన చెప్పినారు. ఇక్కడ ఇంకొక విషయం, ఇది అందరూ చాలామంది గమనించాల్సిన విషయం. ముఖ్యంగా అన్వేష్ గారు మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆయన సహస్రావధాని, అందులో చమత్కారం ఉంటుంది. మీరు చేసే వికృత చమత్కారాల కంటే ఆయన చేసే చమత్కారాలు చాలా అందంగా ఉంటాయి. ఆ చమత్కారంలో భాగమే ఆయన ఇలా చెప్పడం జరిగింది. అలాగని నాకు మూడొస్తుంది అలాంటి పిచ్చివాగుడు కాదు అది. అది అంతా ప్రవచనం అంతా వింటూ మీరు మాట్లాడండి. అయినా ఇక్కడ ఆడవాళ్ళకే లేని బాధ నువ్వు ఎక్కడో దేశంలో కూర్చొని నీ మీద మాకు అవసరం లేదు, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం అసలే లేదు. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మన ధర్మాన్ని మనం ఇంట్లో కూర్చొని కాపాడగలిగిన శక్తి ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది. ఆడవాళ్ళంటేనే ప్రకృతి. ఒక తల్లికి బిడ్డ పుడుతూనే ఎవరు చెప్పారండి తల్లికి బిడ్డ పాలియమని? బిడ్డ కూడా అదే విధంగా తల్లి హత్తుకుంటూనే పాలు తాగుతుంది. ఎవరు చెప్పారండి? ఆడవాళ్ళంటే ప్రకృతి. ఆడవాళ్ళ జోలికి వచ్చినావనుకో, నువ్వు ఈ దేశంలో అడుగు పెట్టకుండానే నువ్వు అక్కడ మసి బూడిదైపోతావు. జాగ్రత్త. జై శ్రీకృష్ణ.